నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నావంటే ఖచ్చితంగా గెలిచే ఉంటావు. కాదు, ఓడిపోయాను. ఏంటి, ఓడిపోయావా? మరి నువ్వేంటి ఏమీ జరగనట్టు కార్టూన్ షో చూసుకుంటూ చాలా కూల్గా ఉన్నావు? కూల్గా ఉండక ఏం చేయమంటావు? ఓడిపోతే ఏడవాలా? ప్రపంచంలో నాలాగా ఎంతమంది ఓడిపోలేదు? అలా ఓడిపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారా? ఇవాళ నేను ఓడిపోయాను, కానీ నాకంటూ రేపొక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆ ఝాన్సీ ఓడిపోతుంది. ప్రసాద్, నాదైన రోజు నేనేంటో చూపిస్తా. ఈ మృణాలిని అంటే ఏంటో ఆ రోజు చూస్తారు. ఇప్పుడేం జరిగింది? మహా అయితే ఓ 3 కేసుల్లో వరుసగా ఓడిపోయాను. సరైన గెలుపు, ఒక్క గెలుపు సరిపోతుంది చాలా ఓటములు మర్చిపోవడానికి. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే, ఝాన్సీ నా పైన ఎన్నిసార్లు గెలిచినా హిస్టరీలో నోట్ అవ్వకపోవచ్చు, కానీ నేను ఆ ఝాన్సీపై గెలిచే గెలుపు హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ సమయం వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండడమే. గ్రేట్ మృణాల్ని, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? నేను ఇంకా నువ్వు కేసు ఓడిపోయావని మూలన కూర్చొని బాధపడుతూ ఉంటావు అనుకున్నా. పర్లేదు, నీలో చాలా చేంజ్ వచ్చింది. గుడ్, ఇలానే ఉండాలి. చూపిస్తాను ప్రసాద్, నేనంటే ఏంటో నీతో పాటు ఆ ఝాన్సీకి అందరికీ చూపిస్తాను. కేసు ఓడిపోతే మూలన కూర్చొని బాధపడే మనిషిని అనుకున్నావు కదూ? లేదా పదే పదే నీ దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటే జాతకాని దాన్ని అనుకుంటున్నావు కదూ? లెట్స్ వెయిట్ అండ్ సీ. మృణాలిని ఈజ్ బ్యాక్ అని అంటారు. ఏంటి చంద్ర, న్యూస్ చూస్తున్నారా? మరి లోకజ్ఞానం తెలుసుకోవాలంటే న్యూస్ చూడాలి కదన్నయ్య. మరి నీకు ఇంకా లోకజ్ఞానమే రాలేదు? నాన్న, మీతో ఒకటి చెప్పాలి. చెప్పురా. అది నాన్న, ఏ విషయం గురించి? మొన్న కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసినప్పుడు చతుర్దశి అమావాస్య అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాము అంటే వద్దన్నాం కదా. అవును అన్నాము. కమల చెప్పింది కదా మంచి రోజులు కావు అని, అందుకే వద్దని చెప్పాం. అది నిజమే, కానీ అలా వద్దన్నందుకు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. బయటికి అనలేకపోయినా మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఫీల్ అయి ఉంటారేమో అన్న అనుమానం. సరేరా, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళని రేపు రమ్మని చెప్దామా? మరి రేపు మంచి రోజేనా? కమల్ని అడిగావా? అడిగాను నాన్న, రేపు చాలా మంచి రోజంట. అందులోనూ రేపు ఎలాగూ స్వీటీ బర్త్డే కదా, ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళని పిలుద్దాం. నాన్న, అంటే అది బర్త్డేను వంకగా పెట్టుకుని వాళ్ళని రమ్మంటే బర్త్డేకి పిలిచినట్టుగా ఉంటుంది కదా. ఆ రోజు వద్దన్నాం కాబట్టి ఇప్పుడు మనమే ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తే వాళ్ళ మనసుకి సంతోషంగా అనిపిస్తుంది నాన్న. అనయ్య, మనం పిలవకుంటే మాత్రం పిలవలేదని అలుగుతారా ఏంటి వాళ్ళు? అలిగితే అలగనివ్వు, దానికి మనమేం చేస్తాం? ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి వద్దన్నాం, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా బర్త్డే చేస్తే స్వీటీ కోసం చేయాలి కానీ వాళ్ళ కోసం చేయడం ఏంటన్నయ్య? రే చంద్ర, నువ్వు ఆగో. ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతావు, నీ జీవితానికి మాత్రం ఒక క్లారిటీ ఉండదు. బర్త్డేకి వాళ్ళు వస్తారని తెలిసి చేస్తే మనకు ఒక ఉపయోగం ఉంటుంది, కానీ వాళ్ళు బర్త్డేకి రాకపోయినా లేదా వాళ్ళకు కుదరకపోయినా బర్త్డే మనం ఎందుకు చేస్తాము? మనకేం అవసరం రా? అదేంటి నాన్న అలా అంటావు? స్వీటీ నీ మనవరాలు కాబట్టి చేస్తావు. చంద్ర, రే చంద్ర, నువ్వు సైలెంట్గా ఉండరా.
నాన్న